హలో ఆల్, వెల్కమ్ టు అన్చెస్ మామ్ బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ వీడియో. సో ఈ కుకింగ్ వీడియోలో అయితే నేను దమ్ బిర్యానీ చేశాను అనమాట. నేను ఎప్పుడు డబల్ మసాలా చేస్తాను, సో దట్ గ్రేవీ పీస్ ఎప్పుడు డ్రైగా ఉండకుండా పీస్కి కొంచెం గ్రేవీ ఎత్తుక్కొని చాలా బాగా వస్తుంది అనమాట. ఇది అథెంటిక్ రెసిపీనో కాదో తెలియదు, బట్ నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను ఎప్పుడు చేసుకున్నా. ఇక్కడైతే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 650 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో ఒక పావు స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడరు, బిర్యానీ దినుసులు, కసూరి మేతి, ఒక పావు స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని దీని తర్వాత ఒక 4 స్లిట్ చిల్లీస్ వేసుకున్నాను అనమాట. చిల్లీస్ మన స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్లో మిగిలిన ఆయిల్ కూడా వేసుకోవాలి, అప్పుడే సపరేట్ ఆయిల్ వేస్తే అంత టేస్ట్ రాదు. సో మనకు కావాలంటే అక్కడే ఒక స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసాను. కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసేసాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండేసి వీటిని ఇలాగే ఫుల్గా మొత్తం ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మసాజ్ చేసుకుంటా కలిపేయాలన్నమాట. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పావు లీటర్ పెరుగు వేసాను. దాన్ని బాగా మసాజ్ చేసేసి బాగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు వరకు మసాజ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేశాను. దీన్ని ఒక గంట సేపు రెస్ట్ చేయాలన్నమాట. సో నేను హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇది మొదలు పెట్టేశాను అనమాట, రైస్ చేసుకోవడం. సో ఈ రైస్కి వచ్చేసి ఒక ఫుల్ వాటర్ ఎక్కువ ఉంటే మెతుకు అతుక్కోకుండా వస్తుందండి. ఎప్పుడైనా సరే నేను దీంట్లో 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. దానికి 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. సాల్ట్ ఎప్పుడైనా ఉప్పుగా తగలాలి. దాంట్లో హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా వేసాను, కొత్తిమీర వేసాను, పుదీనా వేసాను, బిర్యానీ ఆకు వేసాను, చెక్క లవంగా, నెక్స్ట్ మసాలా దినుసులు, బిర్యానీ ఆకేసాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను. దాని తర్వాత ఇలాగ నేను ఎక్కువ వాటర్ తీసుకున్నాను కాబట్టి సో ఇది అతుక్కోకుండా వస్తుంది అనమాట బిర్యానీ. తర్వాత ఆ బిర్యానీ మొత్తం ఒక 70% ఉడికిపోయిన తర్వాత నేను ప్యారలల్గా చికెన్ కూడా కుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది బిర్యానీ చికెన్ ఒక 50% కుక్ అయిపోతే ఈ బిర్యానీ రైస్ ఒక 60% కుక్ అయిపోతే మనం దమ్కి పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కుంకుమ పువ్వు వాటర్ వేసాను అనమాట. నేను ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ పైన గార్నిష్ చేసుకోనండి, ఎందుకంటే అవి ఏమో ఆ ప్రెషర్కి కొంచెం మెత్తగా అయిపోతాయని అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట నాకు. అందుకే నేను వేసుకోను. ప్రిఫరబుల్లీ కావాలంటే మీరు వేసుకోవచ్చు. నార్మల్గా ఫస్ట్ స్టవ్ మీద ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికియండి. తర్వాత పెన్నం మీద పెట్టేసి ఒక 20 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దమ్కి వదిలేయండి. దాని తర్వాత ఫుల్గా కొంచెం మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇదేం నేను విజిల్ పెట్టలేదండి, నార్మల్గా దమ్ చేశాను బిర్యానీ. సో ఇది నా కాడ ఉన్న అడుగు మందంగా ఉన్న కుక్కర్ అదొకటేనమాట. సో దానిలో చేశాను. సో చూడండి, బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. ఆ పీస్కి కూడా గ్రేవీ ఎట్లా వచ్చేస్తుందో చూసారా. పీస్ పర్ఫెక్ట్గా ఉడికింది. అయితే మా హస్బెండ్ అయితే దీనికి ఇది బిర్యానీ అయితే చాలా బాగుంది అని చెప్పారనమాట. నేను రివ్యూ అడిగాను. అవుట్ ఆఫ్ 10 8 ఇచ్చాడు. పర్లేదులేండి, ఈ రెస్టారెంట్లో వచ్చినట్టు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి. సో మన ఇంట్లో ఇది నా స్టైల్ ఆఫ్ దమ్ బిర్యానీ అనమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్